హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. బీసీలు సమాజంలోకి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారి హక్కులు కానివ్వండి, రిజర్వేషన్లు కానీ ఇలా సమాజంలో ప్రతి అంశానికి సంబంధించి కూడా వారు గొంతెత్తి బయటకెత్తి ఆ పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్ల విషయంలో కానీ ఖచ్చితంగా మేము బయటకు వచ్చి పోరాడతాము. గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. ఎందుకంటే వారు బయటకు వచ్చి సమాజంలో వారు ఒక స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా కూడా విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. సో విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండడం కోసం ఒక బీసీ నాయకులుగా జాతీయ స్థాయి నుంచి కూడా మేము ఇటు కేంద్రంతో కానివ్వండి, ఇటు రాష్ట్రంతో కానీ కొట్లాడతాము. ఖచ్చితంగా బీసీలో గొంతు వినిపిస్తామని చెప్పేసి కూడా నాయకులైతే ఈరోజు ధర్నా చౌక్ వేదికగా కూడా ఒక మహా గర్జన్ అయితే సమర శంకరామం పేరిట కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రముఖులు కూడా హాజరయ్యారు. మనతో పాటు జాతీయ బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. సో ఏదైతే ఈ సమర శంకరామం ఒక ధర్నాన్ని చేపడుతున్నారో ఏంటన్న అసలు దీని ప్రధాన ఉద్దేశం? ఈరోజు తెలంగాణ ఏ విద్యార్థుల త్యాగాలతోటైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అదే విద్యార్థుల ఉన్నత విద్యను చదవకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు రాత్రి వేల కోట్లు విడుదల చేస్తున్నటువంటి ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకోవడానికి మాత్రం స్కాలర్షిప్లు ఫీజులు విడుదల చేయడం లేదు. ఇది ఎంత అన్యాయం! దాదాపు రాష్ట్రంలో 18 లక్షల మంది పేద విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజులు రాక అరిగోసపడుతున్నారు. కాలేజీల ఫీజులు కట్టలేక చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇది ఎందుకు? త్యాగాలు ఇలా చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు ఇలా ఒక కాసో శ్రీకాంత్, ఒక సిరిపురం యాదయ్య, ఒక స్వర్ణ ఏ విద్యార్థులైతే తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను త్యాగం చేసి ఇలా తెలంగాణ సాధించారో ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణ మీద కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్దామని వచ్చిండు. అంటే మీ ముఖ్యమంత్రి పీఠమే మీకు ముఖ్యము తప్ప పేద విద్యార్థుల ప్రయోజనాలు మీకు ముఖ్యం లేదా? కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు ఖచ్చితంగా మా విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజులు కానీ స్కాలర్షిప్లు కానీ మీ బిచ్చ కాదు, మీ దయాదాక్షణాలతోటి మాకొద్దు. మా హక్కు, మా బడ్జెట్లో మాకు ఇవ్వాల్సినటువంటి వాటా మాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ 4 సంవత్సరాల సంధి ఫీజులు ఇవ్వకపోతే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కూడా, తెలంగాణలో పెట్టినటువంటి ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కూడా తాళాలు వేసుకున్నారు. ఇవాళ ఫ్యాకల్టీకి సాలరీస్ ఇవ్వలేకపోతున్నారు. ఇవాళ ప్రైవేటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో 4,24,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మళ్ళీ 4,24,000 మంది జీవితాలు వాళ్ళే ఎక్కడ కావాలి? వాళ్ళు కూడా ఇల్లు బిల్లు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి, వాళ్ళ పిల్లలు కూడా చదివించుకోవాలి కదా. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఇంత దుర్మార్గంగా ఆలోచించడం చాలా విచారకరం. ఇప్పటికైనా ఈ వ్యతిరేక వైఖరి మార్చుకొని పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వాలి. మేము కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు కాదు, కమిషన్ల కోసం కాదు, పేద విద్యార్థులకు ఇవ్వాలి. ఇవాళ నేను అంటున్నా, కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామన్నారు. ఎందుకు అమలు చేస్తలేరు? 10,000 ర్యాంకు నిబంధన ఎందుకు పెట్టిరు? ఇవాళ మేము ఇంజనీరింగ్ చదవద్దా? బీసీ పిల్లలు డాక్టర్లు కావద్దా? బీసీ పిల్లలు ఐఏఎస్లు కావద్దా? ఓన్లీ 2%, 3% లేని వాళ్ళు కావాలా? కాబట్టి వైఖరి మార్చుకోకపోతే మాత్రం ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతాం. అన్న, ఒకటి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా భారీ ఎత్తున పథకాలను ప్రవేశపెడుతుంది. సో గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలన చేసిందో ఆ పాలనలో కూడా పూర్తిగా అప్పులమయమైనటువంటి తెలంగాణలో మేము అభివృద్ధి చేసిగా ముందుకెళ్తున్నాము. ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఇప్పటికిప్పుడు చేయాలి అంటే ఇట్లా మేము చేస్తున్నాం కదా, కొంత ఓపిక ఉండాలని చెప్పేసి కూడా ఆ నాయకులు అభ్యర్థిస్తున్న పరిస్థితులు ఏమంటారు దీని మీద? సంవత్సర కాలం వెయిట్ చేసినాం. సంవత్సరం పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సంవత్సర కాలం వెయిట్ చేసినా కూడా ఫీజులు ఇవ్వకపోతే చూసి ఇప్పుడు మార్చి వస్తుంది, ఫైనాన్షియల్ ఎండింగ్ ఇయర్. మార్చిలో ఈ ఫీజుల రియంబర్స్మెంట్కు సంబంధించిన బడ్జెట్ సంబంధించి టోకెన్లు కూడా ఇచ్చారు. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫ్రీజ్ చేస్తున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు? ప్రభుత్వ ఆదాయము సంవత్సర కాలంగా ఇవాళ ఇన్ని రాష్ట్ర బడ్జెట్ 2,42,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో ఈ ఖజానా ఎవరి జేబులు నింపుతున్నారు? మేము అంటున్నాం, కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు. ఇప్పుడు ఇవ్వాల్సింది కాంట్రాక్టర్లు ఫీజులు, స్కాలర్షిప్, వాళ్ళ కాంట్రాక్టర్ల బిల్లులు రాకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు. ఇవాళ పేద విద్యార్థులు ఫీజులు రాకపోతే, కళాశాల యజమాన్యాలు ఫీజు కట్టకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీరు
ఇవాళ 100% ఒక జెన్యూన్ అయినటువంటి పేద పిల్లలని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇలా ఆకలైనోనికి అన్నం పెడతావా, బిర్యానీ తిన్నోనికి పాయసం పెడతావా? ఆకలైనోనికి అన్నం పెట్టాలి. ఆకలైనోళ్ళు పేద విద్యార్థులు, బిర్యానీ తిన్నోళ్ళు కాంట్రాక్టర్లు. కాబట్టి కాంట్రాక్టర్ల బొజ్జలు నింపుడు కాదు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇచ్చడం కాదు, పేద విద్యార్థుల కోసం ఇవ్వాలని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తున్నారు. సో అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇటు మోడల్ స్కూల్ కానీ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికైతే కొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టారు, స్కూల్స్ కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో అసలు విద్యార్థులకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారని? ఇప్పుడు విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నందుకే ఈరోజు చూసిరు కదా, వేల మంది విద్యార్థులు రోడ్డెక్కి ఇలా ఇందిరా పార్క్ సాక్షిగా తమ గొంతు విప్పారు. అఖిలపక్ష పార్టీలు వచ్చినాయి, మేమంతా ధర్నాలు చేస్తున్నాం. మాకు ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ లేదు, ఏ పార్టీకి ప్రయోజనాల కోసం పనిచేసేవాళ్ళం కాదు, మా జాతి కోసం పనిచేసే వాళ్ళం. కాబట్టి మేము అడుగుతున్నాము, ఇవాళ మీరు ఎందుకు ఫీజుల రియంబర్స్మెంటు ఇవ్వకుండా పేద విద్యార్థుల రక్తాన్ని నమ్ముకొని చదువుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు రక్తాన్ని నమ్ముకోవాలి? ఎందుకు పేద విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేయాలి? ఎందుకు పేద విద్యార్థులకు ఓటున్నటువంటి వాళ్లకు రైతు భరోసా ఇస్తాం, వేయండి, రైతులకు వేయండి, మేము కాదంటలేము. ఆసరా పింఛన్లు ఇస్తాం, ఇవ్వండి. కానీ ఎట్టయితే ఆసరా పింఛన్లు నెల నెలకు ఇస్తుర్రో ఈ విద్యార్థులకు కూడా నెల నెలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఇవాళ విద్యార్థులు కన్నెర్ర చేస్తే నెదురుమెల్లి జనార్దన్ రెడ్డి సీఎం పీఠం కూలిపోయింది. విద్యార్థులు కన్నెర్ర చేస్తే ఆంధ్ర ప్రభుత్వం దొరలు పారిపోయారు. విద్యార్థులు కన్నెర్ర చేస్తే కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అయింది. విద్యార్థులు కన్నెర్ర చేస్తే మీ పరిస్థితి ఏంది? కాబట్టి విద్యార్థులను మీరు ఓటు బ్యాంక్, వాళ్ళకు ఓటు లేవు, విద్యార్థులు ఓటు చైతన్యం కాదని చూస్తే మాత్రం మీరు తక్కువ అంచనా వేసినట్టే. ఖచ్చితంగా బరాబర్ నిలబడతాం, కొట్లాడతాం, ఫీజుల రియంబర్స్మెంట్ సాధించుకుంటాం. ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, ఏదైతే బీసీ సమాజం ఇటు రిజర్వేషన్లు కానివ్వండి అధికారంలో ఖచ్చితంగా మేముంటే ఏదైనా సాధించుకోగలం, ఖచ్చితంగా మాకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి కూడా గొంతెత్తి ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలను కూడగట్టుకోవడం కోసమే ఇప్పుడు వీళ్ళ కోసం మీరు పోరాటం చేస్తున్నారా, లేకపోతే దీని ఏమైనా స్వార్థంగా ఉందా, నిస్వార్థంగానే ఇదంతా చేస్తున్నారా? క్లారిటీగా మేము చేసే ప్రతి పోరాటం మా కోసం కాదు, మా పిల్లల కోసం కాదు. ఇవాళ దిక్కుమొక్కు లేనటువంటి కోట్లాది మంది పేద ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం. పేద ప్రజల హక్కుల గురించి పోరాటం చేస్తున్నాం. వాళ్ళ గలాన్ని మేము వినిపిస్తున్నాం. ఎవరైతే గొంతు లేనటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళ తరఫున మేము కొట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ప్రభుత్వాన్ని మేము ఈరోజు గడ్డ కూల్చేస్తాం, లేకపోతే సీఎం ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపో, లేకపోతే ఇంకోటి మేము అంటలేము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలని తెలుసుకోవాలి. లేకపోతే ఆకలి మండినోడు ఏం చేస్తాం, ఐక్యత అవుతాం, రేపు రాజకీయ అధికారంగా ఉంటాం, రాజ్యాధికారం కోసం కొట్లాడతాం, రేపు 2028లో బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. 0.5% ఉన్నోడు 5% ఉన్నోడు ఇచ్చిడేంది, 60% ఉన్నోడు అడుక్కునేందనే నినాదం వస్తుంది. ఆ నినాదంగా పోతాం. ఫస్ట్ ఇలా మా వాళ్ళ కడుపు నింతనే పోరాటంలోకి వస్తారు. మా వాళ్ళు మంచిగా చదువుకుంటేనే, ఎడ్యుకేటెడ్ అయితేనే రాజ్యాధికారం కోసం కొట్లాడతారు. ఆ దృక్పథంతో వస్తున్నాము. ఖచ్చితంగా మేము చేసేటువంటి పోరాటం నిస్వార్థమైనటువంటి పోరాటం. ఆ నిస్వార్థమైన పోరాటంతో మేము విజయం సాధిస్తాం. సో బీసీ సమాజం ఎజెండా కార్యాచరణ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇది విద్యార్థికి సంబంధించినటువంటి పోరాటము, ఇది విద్యార్థులకు సంబంధించింది మాత్రం, విద్యార్థి సమస్యల మీదనే. మా బీసీ ఎజెండా, బీసీ యొక్క రాజకీయ పోరాటం వేరే వేదికల మీద ప్రకటిస్తాం. ఇప్పటికి మాత్రం ఈ సమస్య మీదనే కాన్సన్ట్రేషన్ చేసి పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం అయిపోయిన తర్వాత మాది 100% రాజకీయ పోరాటమే, మేము అడుక్కునే పోరాటం కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాని మెడలోంచి సాధించుకుంటాం, మా హక్కులు సాధించుకుంటాం. ఆ తర్వాత మా వాళ్ళు ఇలా యాక్టివ్ అయిన తర్వాత రాజకీయ కొట్లాటం మొదలు పెడతాం. 2028లో ఎవరు అనకపోయినా వచ్చేది బీసీల రాజ్యమే. బీసీల శకం ఆరంభమైంది, ఇది ఎవడు ఆపలేడు. చూసారు కదా శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్తున్నటువంటి మాటలు. ఏదైతే బీసీ సమాజం ఖచ్చితంగా ముందుకు వస్తుంది, ఇప్పుడు ఈ వేదికగా కూడా మేమైతే ఖచ్చితంగా విద్యార్థుల కోసం మాత్రమే నిస్వార్థంగా పనిచేస్తున్నాము. వారి హక్కులు కానివ్వండి, రిజర్వేషన్లు కానివ్వండి, ఇటు స్కాలర్షిప్ల విషయంలో కానీ మేము ఖచ్చితంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్లు గవర్నమెంట్ ఇచ్చేంత వరకు కూడా మేము తగ్గము. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి తుది నిర్ణయం తీసుకోబోతుంది మరి అని కూడా ఇక ముందు తెలియాల్సి ఉంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ధర్నా చౌక్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.